హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో ఫింగర్స్ ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇంకా చేయడం కూడా చాలా సింపుల్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. దీనికోసం అయితే పొటాటోస్ ఉడికించి మంచిగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే మా పిల్లలకు అప్పగించేశాను. ఇక్కడ ఒక 1 కేజీ పొటాటో అయితే తీసుకొని ఉడికించాను. ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా స్మూత్గా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా చిన్న పిల్లల కోసం అయితే కొంచెం సపరేట్ చేస్తున్నాను, తక్కువ స్పైసెస్ వేసి చేద్దామని. ఇంకా అందరూ తినడానికైతే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కొత్తిమీర, అర టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 2.5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2.5 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, కావాలంటే పచ్చిమిర్చి కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేయొచ్చండి, అది మీ ఇష్టము. ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి. అవసరమైతే ఇంకాస్త పిండి వేయండి. నేను మరికొంచెం పిండి వేసి కొంచెం గట్టిగా కలిపాను. లేదంటే పొటాటో ఫింగర్స్ చేసి మనము ఫ్రై చేస్తుంటే ఆయిల్లో మొత్తం పొటాటో కలిసిపోతుందండి, విడిపోతుంది. అది పర్ఫెక్ట్ షేప్లో రావు మనకి, నూనె కూడా పాడైపోతుంది. అందుకే ఇంకాస్త పిండి వేసుకొని మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పిండి. ఇంకా చిన్న పిల్లలకు చేసే దాంట్లో కూడా కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఉప్పు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, అర టీ స్పూన్ ఆరిగానో. ఇంకా కావాలంటే చీజ్ కూడా వేయొచ్చు, కొత్తిమీర కూడా వేయొచ్చు, మీ ఇష్టము. మీ పిల్లలు ఇష్టపడే దాన్ని బట్టి వేయండి. ఇంకా మిరియాల పొడి, ఉప్పు కూడా చూసి వేసుకోండి. దీన్ని కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా పిండి కలుపుకున్నాక ఇలా చపాతీ చేసే పీటకి కొంచెం నూనె రాసి చేతికి కూడా కొంచెం నూనె రాసుకోండి. చిన్న మార్బుల్ సైజ్ అంతా పిండి తీసుకొని పీట పైన పెట్టి ఇలా చేత్తో రోల్ చేయాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా, మనము ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాం కదా అంత పొడవులో చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పొడవు కూడా చేయకూడదు. ఇలాగా కొన్ని చుట్టేసుకొని మనము ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. ఒక బ్యాచ్ వేగేలోపు మరికొన్ని చుట్టుకోవచ్చు. లేదు అంటే 2 చేతులకి నూనె రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి కూడా మనము ఫింగర్స్ అనేవి చేయొచ్చు. మీకు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా చేయొచ్చు. ఇంకా డీప్ ఫ్రైకి సరిపోను నూనె పెట్టేసి మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసి మంచిగా ఫ్రై చేయండి. 2 నిమిషాల దాకా గరిటె పెట్టకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకండి. 2 నిమిషాల తర్వాత మనకి అడుగున కొన్నిసార్లు అతుక్కుంటాయండి. జాగ్రత్తగా విడదీయాలి. విడదీసేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. 3 నుండి 4 నిమిషాలైతే పడుతుందండి. ఈ గ్యాప్‌లో మనము మరికొన్ని ఇలాగా రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు. అతుక్కున్న వాటిని మాత్రం స్లోగా విడదీయండి. లేదంటే ఆ పొటాటో మొత్తం ఆయిల్లోకి వచ్చేసి నూనె పాడైపోతుంది. కొంచెం గట్టిగా కలుపుకుంటేనే ఇలా ఫింగర్స్ అనేవి మనకి చక్కగా వస్తాయి. హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మంచిగా పైనైతే క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో సాఫ్ట్‌గా ఉంటుంది. ఇదైతే చిన్న పిల్లల కోసం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం డీప్ ఫ్రై ఐటమే కానీ బయట ఏదన్నా పెట్టే బదులు ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు.